సో ఇక్కడ జాగ్రఫీ ప్రశ్న అయితే చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అరేంజ్ ది ఫాలోయింగ్ పీక్స్ అనమాట. పీక్స్ అంటే శిఖరాలు. సో శిఖరాలు ఇచ్చారు. ఇండియాలో ఉండే శిఖరాలు ఇండియా నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఇచ్చేటువంటి శిఖరాలని నార్త్ నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి అరేంజ్ చేయమని చెప్పాడు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కామెట్టు, దూప్గఢ్ అలానే దొడబెట్ట అనమాట. ఈ 3 శిఖరాలని అరేంజ్ చేయమన్నాడు నార్త్ నుంచి సౌత్ వైపు. ఇక్కడ మనం చూసుకుంటే కామెట్ ఎక్కడ ఉంది, మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. దూప్గఢ్ ఎక్కడ ఉంది, దూప్గఢ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. సో తర్వాత వచ్చేసి దొడబెట్ట వచ్చేసి తమిళనాడులో ఉంది. ఇలా మీకు స్టేట్స్ తెలియాలి. రాష్ట్రాలు తెలిస్తే ఈజీగా మీరు పెట్టేయచ్చు అనమాట. రాష్ట్రాలు తెలిస్తే ఈజీగా పెట్టేయచ్చు. కాబట్టి మనకి నార్త్ వైపు ఫస్ట్ ఏముంది, ఉత్తరాఖండ్ 1, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత తమిళనాడు. కాబట్టి 1, 2, 3 అనేది కరెక్ట్ అనమాట. 1, 2, 3 అనేది కరెక్ట్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం వచ్చేసి ఫస్ట్ నందాదేవి అనమాట. నందాదేవి. సో నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఎత్తైన శిఖరము. రెండవది వచ్చేసి కామెట్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న కామెట్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2వ ఎత్తైనటువంటి శిఖరము. మొట్టమొదటి వచ్చేసి నందాదేవి అనమాట. అర్థమైందా? తర్వాత మనకి దొడబెట్ట. సో ఇప్పుడు మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి కదా. వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి. సో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి అనమాట. రెండవ ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట. రెండో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దొడబెట్ట తమిళనాడులో ఉంటుంది. అనైముడి అనేది కేరళలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది అనైమలై హిల్స్లో ఎత్తైన శిఖరం. ఇది వచ్చేసి నీలగిరి హిల్స్లో ఎత్తైన శిఖరం. అలానే మన దక్షిణ భారతదేశంలో కూడా ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి అనమాట. నెక్స్ట్ దూప్గఢ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే దూప్గఢ్ అనేది ఎత్తైన శిఖరం అనమాట. కాబట్టి ఇలాంటి పీక్స్ అడుగుతూ ఉంటారు. సో పీక్స్ అనేవి మనకి హిల్స్ అంటూ పీక్స్ అనమాట. ఎక్కువ వార్తల్లో ఉండేవి. స్టాటిక్ పరంగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఏరియాస్ నుంచి ఇటువంటి శిఖరాలు కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతూ ఉంటారు అనమాట. దూప్గఢ్ ఒకటి, కామెట్టు, నందాదేవి, నెక్స్ట్ మహేంద్రగిరి, గలికొండ, జిందగడ ఇలా అడుగుతారనమాట. ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి. మనం ఇలాంటికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత న్యూస్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము.